వెల్కమ్ ఎవ్రీవన్. వెల్కమ్ టు అనదర్ ఎపిసోడ్ ఆఫ్ వెల్త్ టాక్ బై వివేకం. సో కొత్త క్వార్టర్ లోకి వచ్చేసాం. కొత్త క్వార్టర్ లోకి వచ్చాక మన ఫోకస్ ఎప్పుడు రిజల్ట్స్ వైపే ఉంటుంది. చాలా కంపెనీస్ కాకపోయినా కొన్ని కంపెనీస్, కొన్ని పెద్ద కంపెనీస్ కూడా రిజల్ట్స్ డిక్లేర్ చేశారు. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఈ టాపిక్స్ లోపలికి వెళ్లే ముందు ఒక జెంటిల్ రిమైండర్. మళ్ళీ మన టీం వివేకం టీం వచ్చి నెల్లూరు జూలై 20th, 21st నెల్లూరులో దే ఆర్ టేకింగ్ పార్ట్ అండ్ మీటింగ్ విత్ క్లయింట్స్. సో మీరు కనుక నెల్లూరు నుంచి ఉండి ఒక వన్ ఆన్ వన్ కాన్వర్సేషన్ పెట్టదలుచుకున్నారంటే మన టీం మెంబర్స్ తో డెఫినెట్ గా రీచ్ అవుట్ అవ్వండి. 9100009891 కి వాట్సాప్ అన్న చేయండి నెల్లూరు అని. లేకపోతే insight@vivekam.co.in కి కనుక ఈమెయిల్ చేస్తే మన టీం నుంచి ఎవరో ఒకళ్ళు దే విల్ ట్రై టు రీచ్ అవుట్ టు యూ అండ్ కన్ఫర్మ్ ది అపాయింట్మెంట్. సో ప్లీజ్ మేక్ యూజ్ ఆఫ్ దిస్ ఆపర్చునిటీ. అరౌండ్ 5 to 6 మెంబర్స్ వస్తారు. ఆ యొక్క మీ యొక్క పోర్ట్ఫోలియో గురించో లేకపోతే మీ యొక్క ఫైనాన్షియల్ గోల్స్ గురించి స్పెసిఫిక్ గా కస్టమైజ్డ్ గా మాట్లాడే అవకాశం ఉంటుంది. సో మేక్ షూర్ టు యూస్ దిస్ ఆపర్చునిటీ. సో నౌ టాపిక్స్ లోపలికి వెళ్లే ముందు ఐఎమ్ షూర్ మీరు కూడా చూస్తా ఉన్నారేమో. హోప్ఫుల్లీ మేము ఇప్పుడు ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో 10:30కి సండే రోజున 10:30కి మనీ మంత్ర అనే ప్రోగ్రామ్ ని కాస్త అంటే ప్యూర్లీ ఎడ్యుకేటివ్, ప్యూర్లీ ఫైనాన్షియల్ లిటరసీ టాపిక్స్ మీద ఆధారపడి కొన్ని టాపిక్స్ కవర్ చేస్తున్నాం. సో అది కనుక ఆల్రెడీ మీరు కవర్ చేయట్లేదు, చూడట్లేదంటే ప్లీజ్ ఐ అర్జ్ టు జస్ట్ మేక్ ఎ రిమైండర్. 10:30కి సండే రోజు, ఆదివారం రోజు కామ్ గా ఫ్యామిలీతో కూర్చుని ఈ టాపిక్స్ ని గనక చూసి కొంచెం ఆదరిస్తే మేము కూడా వి విల్ బి గ్రేట్లీ అప్రిషియేటెడ్. సో ప్రసాద్ గారు, మన టాపిక్స్ లోపలికి వెళ్ళే ముందు మేబీ మనీ మంత్ర గురించి నా చిన్న ఏమైనా చెప్తారా? మనీ మంత్ర ప్రోగ్రామ్ అనేది రెండు విషయాల మీద ఫోకస్ చేయడానికి మనం స్టార్ట్ చేయడం జరిగింది. అందులో మొదటిది ఏంటంటే, కొంతమంది ఇన్వెస్టర్లు ఆసక్తి ఉన్నా కానీ దానికి సంబంధించిన సమాచారం దొరక్క, ఎవరిని అడగాలో తెలియక, అడగాలంటేనేమో జంకుతూ కూడా ఎప్పుడు కూడా దూరం దూరంగా ఉంటుంటారు. అటువంటి వాళ్ళందరికీ కూడా సమాచారాన్ని చేరవేయటం, వారికి ఈ స్టాక్ మార్కెట్ కానివ్వండి, లేదా మ్యూచువల్ ఫండ్స్ కానివ్వండి, ఫైనాన్షియల్ సెక్యూరిటీస్ మీద కానీ ఒక రకమైన అవగాహన కల్పించినట్లయితే వారు కూడా రేపొద్దున్నే ఫ్యూచర్లో మంచి వెల్త్ క్రియేట్ చేసుకోవడానికి వాళ్ళంతా వాళ్ళే ఖచ్చితంగా స్టార్ట్ చేస్తారన్న ఉద్దేశంతో మనం ఈ ప్రోగ్రామ్ మొదలుపెట్టాం. ఇందులో ప్రధానంగా ప్రతి ఎపిసోడ్లో కూడా వీలైనంత వరకు, అంటే 100% అన్ని వీక్స్ అలాగే చేయలేకపోయినా కానీ వీలైనంత వరకు ఒక సగభాగమేమో ఒక కాన్సెప్ట్ తీసుకుని ఎక్స్ప్లెయిన్ చేసి అది ఎందుకు మీరు ఖచ్చితంగా నేర్చుకోవాల్సి ఉంటుందో చెప్పటం. అలాగే ఇంకొక భాగం ఏంటంటే, ఆల్రెడీ ఇన్వెస్టర్లకి, అంటే మన ఈ ప్రోగ్రామ్ చూసేటువంటి ఇన్వెస్టర్లకి, మన వివేకం సబ్స్క్రైబర్లు కానివ్వండి, లేదా వేరొకళ్ళైన ఇన్వెస్టర్లు కానివ్వండి, వీళ్ళందరికీ కూడా వాళ్ళకి తెలుసు అనుకుంటున్న ఇన్వెస్ట్మెంట్స్ మీద వాళ్ళకి ఎంతవరకు తెలియని విషయాలను కూడా చర్చిస్తూ, దాని గురించి సమాచారం ఇస్తూ, అది ఎందుకు మీకు ఉపయోగమో, అది కనుక వాడినట్లయితే మీకు ఏ రకంగా ఫ్యూచర్లో ఇన్వెస్ట్మెంట్ జర్నీ బాగుంటుందో కూడా చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాం. అందువల్ల నేను కూడా పర్టికులర్గా రిక్వెస్ట్ చేస్తున్నాను, మీరు కానీ, మీ బంధువులు కానీ, మీ సహచరులు కానీ, మీ స్నేహితులు కానీ ఎవరైనా సరే ఇటువంటి ప్రోగ్రాం గురించి సరిగ్గా సమాచారం లేక సమాచార లోపంతో ఆసక్తితోనో లేకపోతే ఆసక్తి లేకుండానో ఉంటారో, వాళ్ళకు ఒక్కసారి కనీసం సండే రోజున పొద్దున్నే 10:30కి ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో బ్రాడ్కాస్ట్ అయ్యేటువంటి మనీ మంత్ర ప్రోగ్రాం చూడమని చెప్పండి. 2-3 వారాలు చూస్తే నా అంచనా ప్రకారం వాళ్ళు ఆ తర్వాత మీరు చెప్పకపోయినా వాళ్ళే చూస్తారు, వాళ్ళ ఫ్రెండ్స్ కూడా వాళ్ళే సలహా ఇస్తారు. ఇది గత అనుభవం మీద చెప్పిందే తప్పితే గర్వంగా చెప్పింది మాత్రం కాదు. నా ఉద్దేశం ఏంటంటే, తెలుగు ఇన్వెస్టర్లకి సమాచార లోపం ఉండకూడదు, అదొక్కటే మా ధ్యేయం. రైట్ అండి. విత్ దట్ మనం మెయిన్ టాపిక్ లో వెళ్ళిపోదాం. అంటే ఈ వీడియోస్ మనం చేసే వీక్లీ వీడియోస్ వివేకం జోన్ లో ఎప్పటికీ రెలవెంట్, అంటే మోస్ట్ అప్డేటెడ్ అండ్ కైండ్ ఆఫ్ రెలవెంట్ న్యూస్ ని కైండ్ ఆఫ్ అసెస్ చేసి, లేకపోతే రిజల్ట్స్ ఏమైనా వచ్చినా కూడా ఆ యొక్క కంపెనీ రిజల్ట్స్ ఎలా ఉన్నాయని కైండ్ ఆఫ్ అనలైజ్ చేసేందుకు ప్రయత్నిస్తానే ఉంటాం. సో దిస్ విల్ నాట్ స్టాప్, ఇది కంటిన్యూ అవుతానే ఉంటది. సో కంటిన్యూ టు కీప్ వాచింగ్ వివేకం జోన్. సో నౌ ఫస్ట్ అరౌండ్ ఎలా వచ్చాయి కంపెనీస్ అంటే, అరౌండ్ 33 కంపెనీస్ వరకు రిజల్ట్స్ డిక్లేర్ చేశారు. అఫ్ కోర్స్ దాంట్లో కొన్ని చిన్న కంపెనీస్, కొన్ని పెద్ద కంపెనీస్, టీసీఎస్, టాటా ఎల్ఎక్సీ, కొన్ని పెద్ద కంపెనీస్ కూడా డిక్లేర్ చేశారు అనుకున్న లిటిల్ బిట్ ఆఫ్ స్మాలర్ నెంబర్ ఆఫ్ కంపెనీస్ రిజల్ట్స్ డిక్లేర్ చేశారు. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ అసలు ఈ 33 అసలు ఎలా ఉన్నాయి అంటే, మనం చెప్తా ఉన్నాం అడ్వాన్స్ ట్యాక్స్ కలెక్షన్స్ ఇంకా స్ట్రాంగ్ గా ఉన్నాయి, నిఫ్టీ పిఈ కూడా ఇంకా మోడరేట్ లెవెల్స్ లోనే ఉన్నాయి, ఇవన్నీ చూస్తా ఉన్నాం. బట్ ప్రసాద్ గారు, ఇన్ జనరల్ ఇప్పటి వరకు వచ్చిన రిజల్ట్స్ లో మేబీ ఒక ఫ్యూ వర్డ్స్ అసలు ఎలా ఉన్నాయి అసలు రిజల్ట్స్ సో ఫార్? అంటే నిజంగా చెప్పాలంటే, ఎప్పుడు కూడా అడ్వాన్స్ ట్యాక్స్ ఎస్టిమేట్లు పోయిన మన క్వార్టర్లో, అంటే మార్చ్ క్వార్టర్లో చూపించినటువంటి హుషారు అన్నీ కూడా అంత ఆసక్తికరంగా ప్రస్తుతం అయితే నాకు కనపడటం లేదు. ఎందువల్లనంటే, కొద్దిగా గొప్ప
కన్సిడర్ చేయగలిగిన షేర్లు అంటే 33 కంపెనీలు వచ్చినా కానీ అందులో కనుక ఎన్ని కన్సిడరేషన్ చేయగలిగిన చూస్తే ఒక 25 కంపెనీలు వస్తే అందులో 16 కంపెనీలు బాగున్నట్లుగాను, అయితే ఆ కంపెనీలు బాగున్నాయి అని చెప్పిన కంపెనీలో పెరిగిన ప్రాఫిట్ ఎంత అని చూస్తే 2.3% ఉంటే, ఆ తగ్గిన లాభం ఉన్నటువంటి కంపెనీలో చూస్తే యావరేజ్గా చూస్తే 17% వరకు ప్రాఫిట్ పడిపోయింది. అంటే ఇది శుభసూచకమా అంటే కాదు. ఖచ్చితంగా చెప్పాల్సింది ఏంటంటే లాభాల్లో పెరుగుదల కొద్దో గొప్ప మందగిస్తున్నట్లుగా కనపడుతోంది. దిస్ ఇస్ టూ ఎర్లీ. ఎలా అయితే ఎలక్షన్ రిజల్ట్స్ అప్పుడు కనుక ముందు అడ్వాన్స్ సిగ్నల్స్ లాగా వస్తూ ఉంటాయో, చివరికి రిజల్ట్ మారవచ్చు, ఇలా కూడా మారవచ్చు. మారాలనే ఆశిద్దాం. కానీ ప్రస్తుతం ఉన్నటువంటి సూచనలు బట్టి చూస్తే మాత్రం ఖచ్చితంగా ప్రతి ఇన్వెస్టర్ కూడా రాబోయే రోజుల్లో అంటే జూన్ క్వార్టర్లో కానీ ఆ తర్వాత కానీ అంత బ్రహ్మాండమైన రిజల్ట్స్ కార్పొరేట్ ఇండియా ఇవ్వదేమో అనే ఒక ఆలోచన వస్తుంది. ఈ నా అంచనా మారచ్చు ఇంకా రిజల్ట్స్ వస్తాయి. ప్రస్తుతానికి మాత్రం జాగ్రత్త పడవలసిన అవసరం కనపడుతుంది. అయితే ఇవాళ యశ్వంత్ మనం దీనికి టాపిక్లోకి కంపెనీస్ గురించి వెళ్ళబోయే ముందు ఒక విషయం చెప్పాలి. ఏంటంటే ఈ మధ్య కాలంలో అంటే లాస్ట్ 2-3 మంత్స్లో కొన్ని సెక్టర్లు విపరీతంగా పెరిగాయి. ఎంత విపరీతంగా పెరిగాయంటే మన అంచనాలకు కూడా అందనంత దూరంగా పెరిగిపోయాయి. ఎప్పుడు కూడా గమనించాల్సింది ఏంటంటే మార్కెట్లో స్పీడ్ ఎక్కువైపోయి ఏదన్నా ఒక ఇండస్ట్రీలో కనుక యాక్టివిటీ అయిపోతే ఎక్కువ మంది రిటైల్ ఇన్వెస్టర్స్ చేసే పొరపాటు ఏంటంటే అది అయిపోబోయే సమయంలో విపరీతంగా అందులోకి వెళ్ళిపోయి కొనుక్కోవటం, అంటే ఆ కౌంటర్లో ఎక్కటం అంటాం మన ఇన్వెస్టర్ భాషలో మాట్లాడాలంటే. అంటే బస్సు మిస్ అయిపోతుందేమో అని ఎలా అయితే ఫుడ్ స్టెప్స్ మీద కనుక ఫుడ్ బోర్డు మీద ఎలాడదామని ట్రై చేస్తారో, కొద్దిగా కుదిపొస్తే వస్తే పడిపోయేది ఆ ఫుడ్ బోర్డు మీద ఉన్నాళ్ళు. అలా దాన్ని సూచించడానికి వీలుగా మీకు పొంచి ఉండే ప్రమాదాన్ని సూచించడానికి నేను ఒక వీడియో ప్లే చేద్దాం అనుకున్నాం. అదేంటంటే ఆఫ్ఘనిస్తాన్ నుంచి యుఎస్ ఎవాక్యుయేట్ చేసి వెళ్ళిపోయేటప్పుడు ఆఫ్ఘనిస్తాన్లో ఉన్న పౌరులందరూ ఆ విమానం ఎక్కితే అమెరికా వెళ్ళిపోయి సెటిల్ అయిపోవచ్చు అనే ఉద్దేశంతో ఏ మాత్రమూ జాగ్రత్త పడకుండా, అంటే కరెక్ట్గా చెప్పాలంటే ఇప్పుడు డిఫెన్స్లో, రైల్వేస్లో, ఇన్ఫ్రాస్ట్రక్చర్లో కొనుక్కుంటున్నటువంటి వ్యక్తుల్లాగా మేము మిస్ అయిపోతామేమో దూరటానికి ప్రయత్నించడం, తెలియక విమానం ఇంతకుముందు ఎప్పుడు ఎక్కలేదు కాబట్టి రెక్కల మీద కూర్చోవటం, ఇంజన్ల మీద కూర్చోవటం, టైర్లు పట్టుకు వెళ్ళటం చేశారు. అలా చేసిన వాళ్ళు ఆ విమానం కొద్దిగా పైకి వెళ్ళిపోగానే ముందు విమానంలోకి వెళ్ళిన లోపలే ఉన్నారు, కానీ చివరిలో వచ్చి చేరిన వాళ్ళు మాత్రం పైనుంచి టపటపా పెట్టల్లాగా రాలిపోయి అన్నెసరిగా చనిపోవడం కూడా జరిగింది. అటువంటి ప్రమాదమే ఇన్వెస్టర్లకు కూడా వస్తుంది ఎప్పుడంటే అంచనాలు లేకుండా కనుక అందులోకి ప్రవేశించాలనేటువంటి తాపత్రయంతో అన్ని జాగ్రత్తలు వదిలిపెట్టి దూకినట్లయితే. అది స్టాట్యూటరీ వార్నింగ్. నా ఉద్దేశం ఆ కంపెనీలు పెరగవని కాదు, మంచివని కాదు. మంచి కంపెనీలు కూడా ఫుల్లీ ప్రైస్ అయిపోయినప్పుడు దానికి దూరంగా ఉండటం తెలివైన పని, విఘ్నులు చేసేవలసిన పని. దయచేసి అది గుర్తుంచుకోండి. ఇప్పుడు ఆ వీడియో ఒకసారి చూడండి. ఈ వీడియో చూసిన తర్వాత మీకు ఈ కంపెనీలు కానీ ఇండస్ట్రీల గురించి ఎందుకు మేము ఇంత కొద్దిగా గొప్ప అడ్వాన్స్ వార్నింగ్ ఇవ్వాల్సి వస్తుందో చూపించడానికి వీలుగా, ఎక్స్ప్లెయిన్ చేయడానికి వీలుగా మీకు కొన్ని నెంబర్స్ స్క్రీన్ మీద ప్రజెంట్ చేస్తున్నాను. ఇప్పుడు కనుక మీరు డిఫెన్స్ ఇండస్ట్రీనే కనుక చూసినట్లయితే 2024 మార్చిలో వచ్చిన రిజల్ట్స్ ప్రకారం చూస్తే 5,000 కోట్ల కన్నా ఎక్కువ ఉన్న కంపెనీలు 13 ఉన్నాయని, అందులో సేల్స్ 8% పెరిగితే 19% ప్రాఫిట్ పెరిగిందని, కాబట్టి ఆ ఇండస్ట్రీ మంచిదని అనుకోవడం జరిగింది. అప్పటికి మార్కెట్ క్యాప్ 6,43,000 కోట్లు ఉంటే ఆ వారి కంపెనీ రిజల్ట్స్ అనౌన్స్ చేసిన నాటికే కనుక ఎంత మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నామో చూస్తే అదే కంపెనీలకి 11,44,000 కోట్ల వరకు మార్కెట్ క్యాప్ వెళ్ళవచ్చని చూపించడం జరిగింది. అందుకే 78% స్కోప్ ఉందని కూడా అనుకున్నాం. అది ఇవాళ రోజున ఎంత ఉందో కూడా లాస్ట్ కాలంలో రైట్ సైడ్ వేసాను చూడండి. మార్కెట్ క్యాప్ నౌ 11,44,000 కోట్లు మనం అనుకుంటే ఇప్పుడు ఎంత ఉంది? అది 11,42,000 కోట్లు. అంటే ట్రైన్లో ప్రయాణం చేస్తున్న మీకు మీ స్టేషన్ వచ్చేసింది. ఇప్పుడు దిగుతారా, దిగకుండా ఇంకా ముందుకు వెళ్తారా అనేది మీ ఇష్టం. కాబట్టి ఇప్పుడు చెప్పవలసిందండి, ఈ కంపెనీలన్నీ మంచివంటే మంచివే, మంచివని ముందు అనుకున్నాం, అనుకున్న ప్రకారమే కొనుక్కుంటే మంచిది అనుకున్నాం, కొనుక్కుని ఉండొచ్చు, కొంతమంది మిస్ అయిపోయి ఉండొచ్చు. వాళ్ళందరూ కూడా ఇప్పుడు చూసేది ఏంటి, బాగా పెరిగిపోయిందని కూడా తెలుస్తుంది. ఇప్పుడు కొనుక్కోవడం ఎంత ప్రమాదం చూపించడానికి వీలుగా చెప్తున్నాను. 11,42,000 crores మార్కెట్ క్యాప్ ఉంటే మనం మార్చి రిజల్ట్స్ ప్రకారం ఎక్స్పెక్ట్ చేసింది కేవలం 11,44,000. సో మా లెక్క ప్రకారం డిఫెన్స్లో ఇంకా స్కోప్ ఉంటుందంటే కష్టం. అలాగే తర్వాత రైల్వేస్ చూసినట్లయితే మిగతావన్నీ నేను చదవను. మార్కెట్ క్యాప్ 3,73,000 crores ఉంటే అందులో 5,49,000 crores వరకు మనం ఎక్స్పెక్ట్ చేసాం. 47% స్కోప్ ఉంటుంది అనుకున్నాం. ఇవాళ రోజున మార్కెట్ క్యాప్ ఎంత ఉందండి అవే కంపెనీలకి? 5,89,000 crores.
అంటే మనం ఎక్స్పెక్ట్ చేసిన 549 కన్నా కూడా పెరిగిపోయాయి రైల్వే స్టాక్స్ అన్ని కూడా కలిపి. సో ఇందులో కూడా స్కోప్ అనేది ప్రస్తుతం జూన్ క్వార్టర్లో బ్రహ్మాండమైన రిజల్ట్స్ ఇస్తే తప్పితే డిఫెన్స్ రైల్వేస్లో స్కోప్ ఉండదు. అలాగే ఎలక్ట్రిక్ ఎక్విప్మెంట్లో 7 కంపెనీలు ఉంటే 4,90,000 కోట్లు అవుతుంది అనుకున్నాం మనం 338లో ఉన్న మార్కెట్ క్యాప్ని. కానీ అది 490 అవ్వలేదు, కానీ 4,07,000 వచ్చింది. అంటే ఇటువంటి ఇండస్ట్రీలో మాత్రం కొద్దిగా స్కోప్ ఇంకా కనపడుతోంది. మీరు కొనుక్కుంటే ఉంచుకోవచ్చు, తొందరపడి అమ్మక్కర్లేదు. ఏ ఇండస్ట్రీ అంటే మీరు కనుక మమ్మల్ని ప్రశ్న అడిగితే దానికి సమాధానం ఇవ్వడానికి వీలవుతుంది కాబట్టి ఇండివిజువల్ కంపెనీస్ నేను కవర్ చేయట్లేదు. అలాగే ఇంజనీరింగ్ ఇండస్ట్రీస్లో చూస్తే మనం 5 కంపెనీలు కలిపి 61,000 కోట్ల వరకు చేరుతుంది అని మనం అనుకుంటే అది ఆల్రెడీ 61,900 కోట్లు చేరిపోయింది. అంటే ఇంజనీరింగ్లో కూడా మనం కవర్ చేసిన 5,000 కోట్ల కన్నా మార్కెట్ క్యాప్ ఉన్న స్టాక్స్కి స్కోప్ పెద్దగా కనపడలేదు. ఆఖరిగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ 69 లక్షల కోట్లు ఉంటే అప్పుడు మనకి మార్కెట్ క్యాప్ మనం 85 లక్షల కోట్ల వరకు చేరొచ్చు అన్నాం. ఇది మాత్రం ప్రస్తుతానికి 78 lakh crores చేరింది. అంటే ఇంకా దాదాపుగా 10% గ్యాప్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో కనపడుతుంది. అందువల్ల మీరు చేయవలసింది ఏంటి? ఇన్ఫ్రాస్ట్రక్చర్లో కానీ ఎలక్ట్రిక్ ఎక్విప్మెంట్లో కానీ కనుక మీ పోర్ట్ఫోలియోలో షేర్స్ ఉన్నట్లయితే ఒక్కసారి మీరు వ్యక్తిగతంగా ఆ కంపెనీల గురించి చర్చించి అందులో కనుక ఇంకా స్కోప్ ఉంటే ఉంచుకోవచ్చు. కానీ అదర్వైజ్ ఎక్కువ కంపెనీలు ఈ డిఫెన్స్లోను, రైల్వేస్లోను, అలాగే ఇంజనీరింగ్ హెవీ వెయిట్లోను కూడా అన్నీ కూడా ఆల్రెడీ ఫుల్లీ ప్రైస్ అయిపోయినాయి. దయచేసి గమనించండి. అలా విమానంలోంచి పడిపోయినట్లుగా మీ పోర్ట్ఫోలియో కూడా అమాంతంగా కింద పడిపోతే చూడటం కష్టం. కాబట్టి వీలైతే మనస్కరిస్తే వెంటనే జాగ్రత్త పడి అందులో ఉన్న క్యాష్ని తీసుకుని వేరొక సెక్టర్లోకి వెళ్ళడం మంచిది. అందులో నుంచి అమ్మి వేసిన డబ్బుని ఏం చేయాలండి అని కూడా మీకు సందేహం వస్తుంది. మీ సందేహాలకి ముందే పరిగణించాం కాబట్టి, ముందే పసిగడుతున్నాం కాబట్టి ఏ ఇండస్ట్రీలో స్కోప్ ఉందో కూడా చెప్తున్నాం. టెక్స్టైల్ ఇండస్ట్రీ కొద్దిగా రివైవ్ అవుతున్నట్టుగా కనపడుతుంది. గవర్నమెంట్ కూడా ఇన్సెంటివ్ ఇస్తుంది. పాశ్చాత్య దేశాల నుంచి, వెస్ట్రన్ కంట్రీస్ నుంచి ఆర్డర్స్ కూడా స్టార్ట్ అయినాయి కాబట్టి టెక్స్టైల్ ఇండస్ట్రీస్లో స్కోప్ కనపడుతుంది. అందులో కనుక మనం చూసినట్లయితే ప్రస్తుతం 2,66,000 crores మార్కెట్ క్యాప్ ఉంది. కానీ దానికి మనం ఎక్స్పెక్ట్ చేసింది మార్చ్ రిజల్ట్స్ ప్రకారం చూస్తే కూడా 3,62,000 crores. అంటే ఇంకా 40% స్కోప్ కనపడుతుంది టెక్స్టైల్ ఇండస్ట్రీస్లో. అలాగే ఇన్సూరెన్స్ ఇండస్ట్రీ కూడా చూసినట్లయితే మనం ఎక్స్పెక్ట్ చేసినటువంటి మార్కెట్ క్యాప్ 11 lakh crores ఉంటే ప్రస్తుతం 9 lakh crores ఉంది. అంటే ఇంకో దాదాపుగా 22 లక్షల కోట్లు, దాదాపుగా 20% కన్నా ఎక్కువ స్కోప్ కనపడుతోంది. తర్వాత బ్యాంకింగ్ సెక్టర్, బ్యాంకింగ్లో వచ్చేటువంటి అవకాశాలు అపారం. ప్రజలు లేదా ఎక్కువ మంది ఇన్వెస్టర్లు మిగతా సెక్టర్ల మీద మనీ పెట్టినంతగా బ్యాంకింగ్లో పెట్టడం లేదు. కానీ బ్యాంకింగ్ ఇండస్ట్రీకి రాబోయే రోజుల్లో చాలా బ్రహ్మాండమైన భవిష్యత్తు ఉండడానికి కారణం విపరీతంగా మనీ ఇండియాలోకి డెట్ ఇన్ఫ్లోగా రావటం. అంటే అంతకుముందు ఈక్విటీస్లో పెట్టుబడిగా కాకుండా డెట్ ఇన్స్ట్రుమెంట్స్లో వస్తుంది. ఉదాహరణకి మనం చెప్తూ వచ్చాం, జేపీ మోర్గాన్ ఇండెక్స్లో కలిపారు ఇండియన్ బాండ్స్కి మహర్దశ రాబోతుందని. అందులో జేపీ మోర్గాన్లో ఎలిజిబుల్ ఉన్నటువంటి ఇండెక్సెస్ కలిపిన వాటిల్లోకి ఏమో 20,000 కోట్లు వస్తే భారతదేశంలోకి టోటల్ ఇన్ఫ్లోస్ ఎంత వచ్చినాయో తెలుసా? ఇప్పటికే 50,000 కోట్లు వచ్చింది. అంటే రబ్ ఆఫ్ ఎఫెక్ట్ అంటాం. ఎప్పుడూ కూడా ఒక సెక్టర్ మీద అటెన్షన్ వస్తే భారతదేశం మీద ప్రపంచంలో ఉన్న అందరికీ కూడా కేవలం ఆ సెక్యూరిటీసే కాకుండా పక్కన ఉన్నాయి కూడా కొనుక్కుంటారు. అంటే విదేశాల్లో ఉన్న డబ్బు తక్కువ వడ్డీలో ఇండియాలోకి వస్తుంది అంటే కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ తగ్గుతుంది. కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ తగ్గింది కాబట్టి ఇంట్రెస్ట్ రేట్ తగ్గితే బ్యాంకులకు నష్టం అంటే కాదు. మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. ఎప్పుడైనా ఇంట్రెస్ట్ రేట్ తగ్గితే బ్యాంకుల వద్ద ఉన్న సెక్యూరిటీస్ మీద అమాంతంగా లాభం వచ్చి పడుతుంది కాబట్టి వాటికి పెరుగుతుంది. అందువల్ల ఈ 3 సెక్టర్లో మీరు ఆలోచించుకోవడం మంచిది: బ్యాంకింగ్, ఇన్సూరెన్స్ అండ్ టెక్స్టైల్స్. రైట్ అండి. విత్ దట్ మనం డైరెక్ట్ రిజల్ట్స్ వైపు వెళ్ళిపోదాం. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ టీసీఎస్ చూద్దాం. సో టీసీఎస్ వచ్చి రిజల్ట్స్ డిక్లేర్ చేసింది. అఫ్ కోర్స్ మనం చెప్తా ఉన్నాం ఐటీ అండ్ కైండ్ ఆఫ్ అలైడ్ టు ఐటీలో కొంచెం మొమెంటం తగ్గింది, స్లో డౌన్ డెఫినెట్ గా ఉండిందని చెప్తా ఉన్నాం, చెప్పుకుంటూనే వచ్చాం. అది రిజల్ట్స్ రూపంలో కూడా మనం చూసి ఉన్నాం. సో టీసీఎస్ వచ్చి లేటెస్ట్ గా ఇప్పుడు రిజల్ట్స్ డిక్లేర్ చేశాక అంటే రిజల్ట్స్ ఆర్ స్టిల్ స్టేబుల్ అనే చెప్పాలి, కానీ అనుకున్నంత గ్రోత్ లేకపోతే అవుట్రేజియస్ ప్రాఫిట్స్ కనుక ఏమి చూపించినట్టు కనిపించట్లా. సో టీసీఎస్ వైపు ఎట్ దిస్ టైం కూడా కొంచెం మేబీ కాషియస్ గా ఉండటం కరెక్టా, లేకపోతే పెద్ద కంపెనీ, స్టేబుల్ కంపెనీ కదా, ఉంచుకున్న వాళ్ళు ఉంచుకోవచ్చు, కానీ కొత్త ఎంట్రీకి దీని బదులుగా వేరే కైండ్ ఆఫ్ స్టాక్స్ చూడటం కరెక్ట్ అంటారా? అంటే ఇప్పుడు కూడా ఫస్ట్ వచ్చిన బ్యాచ్ ఆఫ్ కంపెనీస్లో నుంచే ఇంకేదో రేప్ అనేది లేదు అన్నట్టుగా తొందరపడి ఇన్వెస్ట్ చేయవలసిన అవసరం ఉండదు. అంత తొందరపాటు చర్యలు, దుందుడుకు చర్యలు మంచిది కాదు. అందువల్ల అలా చేయకుండా టీసీఎస్ని కనుక మనం చూసినట్లయితే ఇప్పటికీ కూడా మీ దగ్గర ఈక్విటీ అందులో ఇన్వెస్ట్మెంట్ ఉంటే 100కి 100 పాళ్ళు ధైర్యంగా ఉంచుకుని ముందుకు వెళ్ళొచ్చు. దానికి కారణం ఏంటి అని చూస్తే ఒక్కసారి మీ యొక్క అటెన్షన్ని మీకు చూపిస్తున్నటువంటి స్లైడ్లో రైట్ హ్యాండ్ సైడ్ కాలంలో చూడండి. ఎప్పటి నుంచి చూస్తే మీకు 2022 నుంచి దాదాపు 2020 నుంచి కూడా చూస్తే
ప్రతి క్వార్టర్లో కూడా మన అనాలిసిస్ ప్రకారం గ్రోయింగ్ అనే కనపడుతుంది. అంటే అది కంటిన్యూస్గా లాభాలు కొద్దిగా తగ్గచ్చు, కొద్దిగా 1-2 సార్లు. అంటే మీరు స్క్రీన్ మీద చూస్తున్నట్లుగా నెట్ ప్రాఫిట్ మార్జిన్ కనుక చూసినట్లయితే మధ్యలో 1-2 సార్లు తగ్గినట్టుగా కూడా కనపడుతుంది మనకి. ఎంత 18% కూడా వచ్చేసింది. కానీ ఇప్పుడు మళ్ళీ కొద్దిగా గొప్ప పెరగటం మొదలుపెట్టి 18.86 ఉన్నదేమో 19.14కి, తర్వాత ఇప్పుడు 19.29%. అంటే ఏమొచ్చింది, ఎంత పెద్ద సంస్థ ఓవర్ నైట్ కుదేలు అవ్వదు. కానీ మొత్తం ఇండస్ట్రీ మొత్తానికి వచ్చినటువంటి సెట్ బ్యాక్ చూసి కొద్దిగా తగ్గిన మాట వాస్తవం. ఇప్పుడు రికవరీ పాత్రలో ఉంది కాబట్టి ఇప్పుడు దాన్ని విడిపోవటం, దాన్ని వదిలివేయటం అనేది చాలా తెలివి తక్కువ పని. ఎక్కువ మంది ఇన్వెస్టర్లు ఏం చేస్తారంటే వాళ్ళు కొనుక్కున్న కంపెనీ కనుక రేటు తగ్గితే నిరుత్సాహానికి లోనయ్యి ఆ తర్వాత నుంచి ఇక ఎప్పుడు కూడా కళ్ళు దానికే అంటించి నా రేటు వస్తే చాలు అని చూస్తూ ఉంటారు ఎక్కువ మంది ఇన్వెస్టర్లు, రిటైల్ ఇన్వెస్టర్లు. ఆలోచన లేకుండా, సమగ్రమైనటువంటి అవగాహన లేకుండా ఉండేవాళ్ళు. వాళ్ళకి వాళ్ళు కొనుక్కున్న రేటు వస్తే ఎంతో రిలీఫ్ ఫీల్ అవుతూ వెంటనే అమ్మేస్తారు. కానీ వాళ్ళు మిస్ అయ్యేది ఏంటి, వాళ్ళు కొన్న తర్వాత తగ్గటానికి కారణం కంపెనీలో ఉన్న పనితీరు కొద్దిగా గొప్ప లోపభూయిష్టం, కొద్దిగా దెబ్బతింటాం. ఆ తర్వాత రికవరీ స్టార్ట్ అయిపోయిన తర్వాత ఎలా అయితే పడిపోయేటప్పుడు 1 సంవత్సరం, 2 ఏళ్ళు, 3 ఏళ్ళు పట్టిందో రికవరీ కూడా అలాగే 3-4 ఏళ్ళు కంటిన్యూ అవుతుంది. రికవరీ రాగానే మీ కాస్ట్లో మీరు వెళ్ళిపోతే ఈ కాస్ట్ అనేది మీ ఒక్కళ్ళకే తెలుసు, ఎవరికీ తెలియదు. అది ఇంకా చాలా పెరగబోయే అవకాశం ఉన్నదని వదులుకున్నట్లు. ఫర్ ఎగ్జాంపుల్ టాటా కన్సల్టెన్సీ చూస్తే మనం కట్టినటువంటి అంచనాల ప్రకారం 5264 వరకు పెరిగే అవకాశం ఉంది. సో ఇవాళ 4000 అమ్మటం మంచిదా? ఎట్టి పరిస్థితుల్లోనూ కాదు. మీ కాస్ట్ 4000 అయి ఉండొచ్చు, 3900 అయి ఉండొచ్చు. మీ కాస్ట్ని మీరు గుర్తుంచుకోకండి, మార్కెట్లో ఉన్న ధర ఎంతవరకు చేరవచ్చు దాని గురించి మాత్రమే నిర్ణయం చేయాలి. అందువల్ల టాటా కన్సల్టెన్సీలో పెద్ద కంపెనీ, కార్పొరేట్ గవర్నెన్స్కి ఇబ్బంది లేని కంపెనీ, ఎట్టి పరిస్థితుల్లో కంగారు పడి అమ్మవలసిన అవసరం లేదు. కొత్త ఇన్వెస్ట్మెంట్ మాత్రం తొందరపడి చేయకుండా ఇంకా కొన్ని కంపెనీలు రిజల్ట్స్ వచ్చిన తర్వాత జూలై ఎండింగ్ నుంచి మొదలు పెడదాం కాబట్టి కొద్దిగా వెయిట్ చేయగలిగితే వెయిట్ చేయడం మంచిది. రైట్ అండి. నెక్స్ట్ టాటా ఎలిక్సీ వైపు చూద్దాం. సో టాటా ఎలిక్సీ కూడా ఇదే ఇండస్ట్రీకి చెందిన స్టాకు. అంటే మనం చూస్తూ ఉంటే యాక్చువల్ లాస్ట్ ఫ్యూ క్వార్టర్స్ నుంచి సేల్స్ పెరుగుతా ఉన్నా కూడా కన్సర్నింగ్ గా ప్రాఫిట్లు, ఎర్నింగ్స్ తగ్గుతా ఉన్నాయి. అంటే మార్జిన్స్ తగ్గుతున్నాయి. అంటే సేల్స్ పెంచుకోగలుగుతుంది కానీ లాభాలు పెంచుకోలేకపోతుంది. అంటే నెట్ లాభాలు పెంచుకోలేకపోతుంది. సో రిజల్ట్స్ చూస్తేనేమో నాట్ సో ప్రామిసింగ్ లేకపోతే స్టేబుల్ అనేది ఇస్ ఇస్ అ డౌట్ ఇన్ మెనీ ఇన్వెస్టర్స్ మైండ్. సో టాటా ఎలిక్సీ అట్ దిస్ టైం చూడొచ్చు అంటారా? ఎప్పుడు కూడా మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే యశ్వంత్, సీజన్స్ అనేది ప్రపంచం మొత్తంలో ఒక్కో ఏరియాకి ఒక్కో సమయంలో వస్తుంటాయి. కాబట్టి అందరికీ సమ్మర్ అయితే మన ఒక్కళ్ళకే కంఫర్టబుల్గా వాతావరణం ఉండాలంటే ఉండడం సాధ్యం ఎలా కాదో, అలాగే ఇన్ఫోటెక్లో, సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో, రిలేటెడ్ ఇండస్ట్రీ మొత్తానికి హెడ్ విండ్స్ చాలా స్ట్రాంగ్ ఉన్న ప్రపంచంలో, పోటీ ప్రపంచంలో ఖచ్చితంగా అన్ని కంపెనీలు తిన్నాయి కూడా. కాబట్టి దాని మూలంగా టాటా ఎలక్సీని గ్రోత్ లేదు అనొచ్చా? అనకూడదు. ప్రతికూల వాతావరణంలో కూడా సజావుగా ప్రయాణం సాగిస్తూ కొద్దిగా గొప్ప సేల్స్ పెంచుకుంటూ లాభాలను కూడా కొద్దిగా గొప్ప పెంచుకోవడానికి ప్రయత్నిస్తూ దాదాపుగా సక్సెస్ఫుల్ అవుతున్నటువంటి ఈ కంపెనీకి మ్యాక్సిమం ప్రాఫిట్ ఎంత వచ్చిందని చూస్తే ఒకప్పుడు 797 crores వస్తే ఇప్పుడు ఎంత ఉంది? 787 crores. మరి అదే ప్రాఫిట్ని కనుక మనం ఒక 2-3 సంవత్సరాల క్రితం కనుక చూస్తే ఇప్పుడు 2020లో చూస్తే 300 కోట్లు ఉండే ప్రాఫిట్ 797 కోట్లకు వచ్చిన తర్వాత 10 కోట్లు తగ్గంగానే పడిపోయింది అంటాం అనేది చాలా తెలివి తక్కువటువంటి ఆలోచన. అందుకే మనం ఏం చేస్తున్నాం, ఈ కంపెనీ గ్రోత్లో ఇంకా ఉన్నది అని చెప్తున్నాం. మీరు ఇందులో కనుక స్లైడ్లో చూసినట్లయితే ఎప్పుడూ గ్రోయింగ్ అనే చెప్పడం జరిగింది. బాగా పెరిగిన కంపెనీ కొద్దిగా తగ్గితే కంగారు పడక్కర్లా. అందువల్ల దీని గురించి ఎవరు కంగారు పడడం అవసరం లేదు. ఇప్పుడు కొనుక్కోవచ్చా అంటే మీరు కనుక తొందరపాటులో ఉంటే ఇప్పుడు ఇది కంపెనీ కొనుక్కోవడానికి కూడా ఎలిజిబుల్. ఎందుకని? గ్రోత్లో ఉంది. ఫెయిర్ వాల్యూ చూస్తే 9300 ఉంటే మార్కెట్ వాల్యూ 7000 కన్నా తక్కువ ఉంది. అందువల్ల 33% ఇంకా స్కోప్ ఉంది. సో మీకు కనుక ఇన్ఫోటెక్ ఇండస్ట్రీస్లో లేదా కంప్యూటర్ సాఫ్ట్వేర్ కానీ ఐటీ ఎనేబుల్డ్ సర్వీసెస్లో కానీ ఎక్స్పోజర్ లేనట్లయితే ఈ కంపెనీ ఖచ్చితంగా మీ పోర్ట్ఫోలియోలో ఇంక్లూడ్ చేయగలిగిన స్టాక్. లార్జ్ కంపెనీ, 40,000 కోట్ల కన్నా ఎక్కువ మార్కెట్ క్యాప్ ఉంది. సో కాబట్టి ఓవర్ నైట్ డిసప్పియర్ అవ్వదు టాటా గ్రూప్. అందువల్ల ఖచ్చితంగా ఇన్వెస్ట్మెంట్కి కూడా ఎలిజిబుల్. అందువల్ల ఈ కంపెనీ గురించి ఎవరు ఉన్న ఇన్వెస్ట్మెంట్ ఆల్రెడీ ఉంటే కంగారు అనవసరం. కొత్త ఇన్వెస్ట్మెంట్ చేస్తానంటే కూడా మీకు ఎక్స్పోజర్ లేకపోతే మాత్రం ఆలోచించదగ్గ కంపెనీ. రైట్ అండి. నెక్స్ట్ డెల్టా కార్ప్ వైపు చూద్దాం. అంటే చాలా మందికి క్యూరియస్ గా ఉండే స్టాకే. అంటే ఒక పక్క జిఎస్టీలో కొంచెం రిలాక్సేషన్ వచ్చిందని, ఎస్పెషలీ గ్యాంబ్లింగ్ కైండ్ ఆఫ్ సెక్టర్ కి అని చాలా న్యూస్ అటు ఇటు తిరుగుతూ ఉండింది. ఆ స్పెక్యులేషన్ నుంచి ఇంకా క్లారిటీ అయితే ఇంకా రాలేదు. కానీ రిజల్ట్స్ వచ్చి చూస్తే
బాగా హిట్ అయినట్టు కనిపిస్తా ఉంది. మనం చూసినట్టు లేటెస్ట్ క్వార్టర్ కూడా బాగా పడిపోయిన ప్రాఫిట్స్ మన ట్రైలింగ్ 12 months చూస్తే కూడా somewhat concerning in terms of decline in sales, profit, and margins. So at this time, maybe is it finally time to just a little bit stay away from Delta Corp? ఇట్ ఈస్ ఖచ్చితంగా కూడా దూరంగా ఉండాలి. అలా కాదు నేను డేర్ డెవిల్ని నేను రిస్క్ ఈజ్ మై హాబీ అనుకుంటే కనుక మీరు దూకుతానంటే మీరు దూకొచ్చావు, కానీ 100% కనీసం ఎట్టి పరిస్థితుల్లో సమర్థన చేయటమే కాకుండా, సమర్థన చేయకుండా ఉండటమే కాకుండా ఖచ్చితంగా మిమ్మల్ని వెనక్కి లాగడానికి 100% మేము ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే డెల్టా కార్ప్లో బడ్జెట్లో వచ్చే కన్సెషన్ తర్వాత పక్కన పెడితే జిఎస్టీ కౌన్సిల్ మీటింగ్లో రిలాక్సేషన్ వస్తుంది అనుకుంటే అక్కడ వచ్చింది ఏం లేదు. అలాగే బడ్జెట్లో రిలాక్సేషన్ వస్తుందంటే 99 రాదు. ఎందుకంటే ఇదంతా కూడా గేమింగ్ ఇండస్ట్రీ కన్నా కూడా ఈ గ్యాంబ్లింగ్ ఇండస్ట్రీ మీద కొద్దిగా గొప్ప నెగిటివ్గా ఉన్న ప్రభుత్వ ధోరణిలో అటువంటి రావటం కష్టం. కాబట్టి ఇది ఏంటంటే గాలిలో దీపం పెట్టి దానికి చుట్టూ ఏమీ ప్రొటెక్షన్ లేకుండా ఆరకూడదు అనుకుని కోరుకోవటమే తప్పైతే బ్రహ్మాండంగా వెలగాలి, ఏదైతే లోకం మొత్తానికి వెలుగివ్వాలని కోరుకున్నట్టుగా అంత అసమంజసమైన కోరిక. సో డెల్టా కార్ప్లో ఉన్నవాళ్ళు అమ్ముకోవాలి, లేని వాళ్ళు కొనకూడదు. ఎప్పుడన్నా ఆలోచిద్దాం అనుకుంటే కూడా ఆ ఆలోచనని అక్కడే చంపేయాలి, కానీ ప్రస్తుతానికి మాత్రం డెల్టా కార్ప్ వైపు ఎవ్వరూ చూడకూడదు. రైట్ అండి. లాస్ట్ కి ఆనంద్ రాతి వెల్త్ కూడా కన్సిడర్ చేద్దాం. సో రిజల్ట్స్ ఆర్ వెరీ స్ట్రాంగ్. అంటే మనం చెప్తా ఉన్నాం ఎకానమీలో మార్కెట్ లో డిస్క్రిషనరీ కాస్త ఇన్కమ్ పెరిగే కొద్దీ మనం కూడా సేవింగ్స్ పెన్షన్ పెరిగింది. అంటే మన జనాల సేవింగ్స్ పెన్షన్ పెరిగింది. అది కూడా అక్కడ నుంచి కైండ్ ఆఫ్ ప్రొవైడర్స్ వైపు చూస్తా ఉన్నారు. ఆనంద్ రాతి కూడా ఇస్ అ కాన్సిక్వెన్స్ ఆఫ్ దట్. రిజల్ట్స్ చూస్తే ఆల్మోస్ట్ దేర్ హైయెస్ట్ ప్రాఫిట్స్ ఇన్ ద లాస్ట్ 8 quarters. ట్రైలింగ్ 12 months చూస్తే కూడా అన్ని మనకు నచ్చినట్టుగా అన్ని అప్వర్డ్ ట్రాజెక్టరీలో మూవ్ అవుతున్నాయి. ఇవన్నీ బాగుంటే ఒక ఫేర్ ప్రైస్ గురించి మేబీ క్లారిటీ ఇచ్చి ఇప్పుడు కూడా కరెక్ట్ చాయిసా లేదా ఒకసారి క్లారిటీ ఇవ్వండి. ప్రస్తుతం ఆనందరాతికి ఏంటంటే ఆనందరాతికి రాబోయే ప్రాస్పెక్ట్స్ మార్కెట్లో ముందే డిస్కౌంట్ అవడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే కంపెనీని కనుక మనం మీకు స్క్రీన్ మీద ఉన్న స్లైడ్ని కనుక పరిశీలిస్తే 29% మార్జిన్ 21లోనే ఉండేది. 2021లోనే దానికి ఉన్న మార్జిన్ ఎంత 29%. అప్పుడు నుంచి 3 సంవత్సరాలు అయిపోయిన తర్వాత కూడా ఇప్పుడు ఎంతకు వచ్చింది 31.27. కానీ ఇదే సమయంలో మీరు అందరూ కూడా నోటీస్ చేయవలసింది ఏంటంటే ఒక్కసారి మన తరహాకి భిన్నంగా, అంటే వ్యతిరేకంగా కాదు, కొద్దిగా భిన్నంగా ఎప్పుడూ నెంబర్లే మాట్లాడే నేను ఒక్కసారి ఆనంద్ రాతి వెల్త్ గురించి ఎందుకు కొనవలసిన అవసరం లేదో, కొనకూడదో, మీ దగ్గర ఉంటే కూడా అమ్ముకోవాలో చెప్పడానికి వీలుగా మీకు ఒక్కసారి ప్రైస్ చార్ట్ చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ మీరు ప్రైస్ చార్టే కనుక గమనించినట్లయితే 23 వరకు 2023 వరకు అక్టోబర్ 23 వరకు అంటే లాస్ట్ 9 monthsలో కూడా దాదాపు 2000 రేంజ్లో ఉన్న కంపెనీ ఇప్పుడు ఎంతకు వచ్చింది 4150కి వచ్చింది. ఇప్పుడు ఆ స్లైడ్ మనం చూసాం కాబట్టి ప్రైస్ అంతా పెరిగి వచ్చిన తర్వాత ఇప్పుడు ఇవాళ ఎంత ఉందా అని చూస్తే ప్రాఫిట్లోనే పెరిగాయా? మనకి అంతకు ముందు ఉన్నటువంటి ప్రాఫిట్లో చూస్తే 160 కోట్లు ఉన్న ప్రాఫిట్ 246, అంటే ఎంత పెరిగింది 50% పెరిగింది. కానీ షేర్ ప్రైస్ ఎంత పెరిగింది 100% పెరిగింది. కానీ ఇప్పుడు పెరుగుతున్నదైనా బ్రహ్మాండమైన జంప్ వచ్చి విపరీతమైన ఆపర్చునిటీస్ అయినా ఈ కంపెనీకి ఓపెన్ అవుతున్నాయా? అవి కూడా లేవు. అందువల్ల మా అంచనా ప్రకారం ఈ కంపెనీ ప్రస్తుతానికి గ్రోత్లోనే ఉంది. మంచి కంపెనీనే. మంచి కంపెనీ అయినంత మాత్రాన కొనడానికి అర్హత రాదు. ఆ కంపెనీ ఫెయిర్ ప్రైస్ కన్నా తక్కువలో ఉంటే కొనుక్కుంటే మనకు అవకాశం ఉంటుంది, కానీ కేవలం మంచి కంపెనీని ఎక్కువ రేట్లో కొనుక్కుంటే ఈ రోజున మనం చేసిన వీడియోలో ఆఖరి క్షణంలో ఫ్లైట్ ఎక్కకపోతే ప్రమాదం ఎలా జరిగి కింద పడి మరణించిన వాళ్ళు ఎలా ఉంటారో అలాగే మన ఇన్వెస్ట్మెంట్ కూడా కొద్ది గొప్ప డెఫిసిట్ వచ్చే అవకాశం ఉంటుంది. అందువల్ల నా అంచనా ప్రకారం మా యొక్క వ్యూ ఏంటంటే ఆనంద్ రాతి వెల్త్ ఈస్ ఎ గుడ్ కంపెనీ, బట్ ఇట్ ఈస్ నాట్ గుడ్ ఫర్ ఇన్వెస్ట్మెంట్ బై ఎనీ వన్ ఆఫ్ అస్. మీ దగ్గర స్టాక్స్ ఉంటే కూడా వెంటనే అమ్ముకోవాల్సిన కంపెనీ. రైట్ అండి. ఎగ్జాక్ట్ గా చెప్పినట్టు ఫేర్ ప్రైస్ చూస్తే 4251 అండ్ ఇప్పుడు ట్రేడ్ అయ్యేది అరౌండ్ 4141. అంటే 1-2% కంటే ఎక్కువ లేదు స్కోప్. సో ఈ అమౌంట్ ని దీని నుంచి కంటే ఎక్కువ పెరిగే ఛాన్స్ ఉండే అవకాశం ఉండే కంపెనీ వైపు మూవ్ చేయడం డెఫినెట్లీ ఇస్ ద బెటర్ చాయిస్ ఫర్ యూ. సో విత్ దట్ మనం కంక్లూడ్ చేద్దాం. వచ్చే వారం కూడా రిజల్ట్స్ ని ఫోకస్ పెట్టుకుని రిజల్ట్స్ వైపు ఆ యొక్క కంపెనీస్ పెద్ద పెద్ద కంపెనీస్ ఇంకా వస్తాయి, ఆ రిజల్ట్స్ ని ఫోకస్ చేసుకుని కైండ్ ఆఫ్ ప్రెజెంటేషన్ ఇచ్చేందుకు ప్రయత్నిస్తాం. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.